బైబిల్లో ఉన్న సత్యము లేఖనాలన్నింటినీ స్టడీ చేయడం ద్వారా బైబిల్ కాంటెక్స్ట్ని బట్టి బైబిల్ని చదవటానికి చేసే ప్రయత్నంలో ఆ లేఖనాల సారాంశాన్ని మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దేవుడు ఏ రకంగా బైబిల్ని మనకు అందజేశాడో దాని గురించి నేను మాట్లాడాను ఆల్రెడీ. క్రియేషన్ అండ్ ఫాల్ అన్న కాన్సెప్ట్లో దాని గురించి మాట్లాడుతూ ఉన్నా. దేవుడి సృష్టిని ఎలా చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు, ఆ సృష్టిలో పతనం ఎలా వచ్చింది అన్న పాయింట్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం. నేను లాస్ట్ టైం చెప్తా బైబిల్ మొత్తాన్ని ఎసెన్షియల్గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు అని. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయము ఒక భాగం అయితే దేవుడు సృష్టిని ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అన్నది దాంట్లో ఉంటే, ఆదికాండం 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా మానవుల యొక్క పతనం, ఈ సృష్టి యొక్క పతనం కనిపిస్తూ ఉంటుంది. ఆ పతనం ఆల్మోస్ట్ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం దాకా ఆ ప్రకటన యొక్క ఛాయలు, దాని సిమ్టమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. 3వ భాగంగా ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దాకా ఏ రకంగా దేవుడు ఈ సృష్టిని రెస్టోర్ చేసుకుంటా, దాన్ని పునరుద్ధరించుకుంటా వస్తున్నాడో, దాన్ని తిరిగి దేవుడు ఎలా పునఃస్థాపిస్తూ ఉన్నాడో దానికి సంబంధించిన వివరాలు ఉంటాయని చెప్తా ఉంటే నేను లాస్ట్ టైము ఈ విషయం నేను దాని గురించి మాట్లాడుతూ ఉన్నా. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఈ సృష్టిలో అన్ని వాటి పని చేయగలిగే సామర్థ్యత దేవుడు వాటికి ఇచ్చినప్పుడు, ఆ ఫంక్షన్ చేయగలిగే సామర్థ్యత వాటికి ఇచ్చిన తర్వాత దేవుడు సృష్టిని నడిపించడానికి క్రమబద్ధీకరించే బాధ్యత, అంటే పరిపాలించే బాధ్యత దేవుడు నరులకు ఇచ్చాడు. ఎందుకు చేసుకున్నాడు దేవుడు సృష్టిని అంటే తన నివాస స్థలంగా, ఆయన మన మధ్యలో నివసించడానికి నివాస స్థలంగా చేసుకున్నాడు అన్న విషయాన్ని నేను లాస్ట్ టైం చెప్తా ఉన్నా. మనం ఇక్కడ ఆగాం. సో దేవుడు 1వ అధ్యాయంలో దేవుని తరపున పరిపాలన చేయడానికి, ఆయన యజమాని కాబట్టి, ఆయన రాజు కాబట్టి, ఆయన తరపున పరిపాలన చేయడానికి మనల్ని రాజులుగా దేవుడు లోకాన్ని లోబర్చుకుని ఏలుబడి చేయడానికి దేవుడు పెట్టాడని. 2వ అధ్యాయంలో మందిరం యొక్క యాజకత్వాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. యాజకుల బాధ్యత దేవుడు మానవులకు ఇచ్చాడని. సో 2వ అధ్యాయంలో యాజకత్వం మనకు అక్కడ కనిపిస్తుందని. సో మనం దేవుడు క్రియేషన్ చూసినప్పుడు మానవుడు రాజు అయిన యాజకుడుగా దేవుడు మానవుడిని సృజించుకున్నాడన్న విషయాన్ని చూసాం. దాని తర్వాత ఈ పాయింట్ దగ్గర నేను ఆపాను. కీర్తనలు 8వ అధ్యాయంలో దేవుడు నరులకి ఇచ్చిన ఆ మహిమ ఏంటో మనం స్టడీ చేస్తూ ఉన్నాం. దేవుడు సృష్టిని సృజించాడు. ఈ సృష్టిలో ఆయన చేతి పని అన్నిటి మీద ఎవరికి అధికారం ఇచ్చాడంటే మనుషులకు అధికారం ఇచ్చాడు. అది దేవుడు మానవులకు ఇచ్చిన మహిమ అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ సృష్టిలో చేసిన వాటన్నిటి మీద మానవులకు అధికారం ఇచ్చి దేవుని ప్రతినిధులుగా పరిపాలన చేసే కృపని దేవుడు మానవులకు ఇచ్చాడు. దాని గురించి దావీదు రాసిన కీర్తన మనం చూస్తున్నాం. అయితే ఈ ఉద్దేశంలో చేసిన ఈ క్రియేషన్ ఏమైంది అంటే క్రమక్రమంగా పతనమైంది. మానవుల స్థితి స్లోగా పతనమైంది. ఈ మానవుల పతనాన్ని గురించి ఆలోచించడానికి ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనం 21వ శతాబ్దంలో 21st సెంచరీలో మనం ఒక వరల్డ్ వ్యూలో మనం బ్రతుకుతాం. ఈ జీవితం ఏంటి, లోకం ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి, వీటి గురించిన అవగాహన, మనం పెరిగిన వాతావరణం కావచ్చు, మనం పెరిగిన సంస్కృతి కావచ్చు, మన దేశ సంస్కృతి కావచ్చు, మనం చదువుకున్న చదువులు కావచ్చు, మనకంటూ కొన్ని ఆలోచన విధానాలు ఉంటాయి. కానీ ఈ బైబిల్ దగ్గరగా అందులో మొట్టమొదటి ఆదికాండము క్రీస్తు పూర్వం 1445వ సంవత్సరంలో దేవుడు ఇచ్చాడు. అక్కడున్న ప్రజలతో దేవుడు మాట్లాడతా, వాళ్ళతో మాట్లాడిన మాటల్లో నుంచి ఇప్పుడు మనం నేర్చుకోవడానికి కావాల్సిన సత్యాన్ని కూడా దేవుడు దాంట్లో పొందుపరిచాడు. సో మనం వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడున్న సంస్కృతి ఏంటి, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ ధోరణి ఏంటి అన్నది వాళ్ళ కాంటెక్స్ట్లో, వాళ్ళ సందర్భంలో మనం బైబిల్ చదవలేదు అని అంటే
మనం బైబిల్ని సరైన అంటే ఇంటర్ప్రిట్ చేయట్లేదు అని, బైబిల్లో ఉన్న అర్థాన్ని మనం సరిగ్గా చదవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు అని. సో వాళ్ళకున్న అండర్స్టాండింగ్లో బైబిల్ని చదివేటప్పుడు వాళ్ళకి బైబిల్ గురించి, దేవుడి గురించి, అప్పుడున్న పరిస్థితుల గురించి ఎటువంటి అవగాహన ఉందో అది ముందు మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే బైబిల్ సందర్భంగా దేవుడు వాళ్ళతో ఎట్లా మాట్లాడాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తా. అక్కడ చూడండి ఏముందో. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు ఆధిపత్యం అత్యధికమై ఔన్నత్యము పొంది ఉన్నావు అని రాశాడు. అక్కడ రాసిన మాట ఏంటి? సారీ, సమస్త దేవతల కంటే. ఇంగ్లీష్లో చూస్తే దేవతలు అన్ని స్త్రీలింగం కనిపించదు, గాడ్స్ అని పురులింగం కనిపిస్తుంది. తెలుగు భాషలోకి వచ్చినప్పుడు దాన్ని స్త్రీలింగంలోకి, ఫెమినైన్ జెండర్లోకి ట్రాన్స్లేట్ చేశారు. కానీ యాక్చువల్గా ఎలోహీం, దేవుడు, సమస్త దేవుళ్ళ పైగా నువ్వు అత్యధికమైన ఔన్నత్యాన్ని పొంది ఉన్నావు అని రాశాడు. సో ఇప్పుడు మనం ఆ స్టేట్మెంట్ అక్కడ చూస్తూ ఉంటే ఏమని కనిపిస్తూ ఉంది? సమస్త దేవుళ్ళ పైగా నీకు ఆధిపత్యం ఉంది అంటే ఈయన కాకుండా వేరే దేవుళ్ళు ఉన్న భావంతో వాళ్ళు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది, అంతే కదా. మళ్ళీ యెషయా భక్తుడు ఏమంటున్నాడు? నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేనే తప్ప ఏ దేవుడు లేడన్నాడు. మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న వాక్యానికి, రైట్ సైడ్ ఉన్న వాక్యానికి రెండు కొంచెం విరుద్ధంగా, పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి కదా. ఒక దాంట్లోనేమో దేవుళ్ళన్నిటి మీద నువ్వు మహాఘనత పొందావని రాశాడు, ఇంకో చోట నేనే దేవుడిని, నేను తప్పితే ఇంకొక దేవుడు లేడన్నాడు. మళ్ళీ నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా వేల్పులలో అంటే దేవుళ్ళలో నీ వంటి వాడెవడు? మళ్ళీ సిమిలర్ స్టేట్మెంట్ 2 సమూయేలు 7వ అధ్యాయం, అక్కడ 2 సార్లు పడింది 2. 2 సమూయేలు 7వ అధ్యాయంలో 22వ వచనంలో ఏముంటుంది? కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యున్నత ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు, మేము వినిన దానికి అంతటికి బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవరు లేడు అంటున్నాడు. మనకు బైబిల్లో ఈ 2 రకాలైనటువంటి స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి, పరస్పరంగా విరుద్ధమైనవి. ఏంటి వీటి అర్థం? దీని కాన్సెప్ట్ ఏంటి? మానవుడి సృష్టి, మానవుడిని దేవుడు ఏ రకంగా సృష్టిలో నియమించాడో మనం చూసాం. ఇంకొంచెం ముందుకెళ్ళి చూడటానికి ప్రయత్నం చేద్దాం. 148వ కీర్తన 2వ అధ్యాయం. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి అన్నాడు. ఉన్నత స్థలముల్లో నివసించే వారులారా. హెబ్రీ కవిత్వాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మనం తెలుగు కవిత్వం కానీ, ఇంగ్లీష్ కవిత్వం కానీ చూస్తే మనకి ప్రాస కుదరాల, రైమింగ్, ఆ లైన్ చివరిలో ఉన్న మాట ఆ రైమింగ్ అవ్వాలా, లేదా స్టార్టింగ్ పదం ఉంటుంది. రాత్రంతయు శ్రమపడిన రాలేదు ప్రభో జయము, రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము రక్ష, అట్లుంటుంది. హీబ్రూ భాషలో మొదటి లైన్కి రెండో లైన్కి ఈ లైన్స్ మధ్యలో రైమింగ్ ఉండదు, రైమింగ్ కాన్సెప్ట్ ఉండదు. భావాన్ని వాళ్ళు ఫస్ట్ లైన్లో ఉన్న భావం రెండో లైన్లో కూడా అదే భావాన్ని ఎన్హాన్స్ చేసే సెంటెన్స్ ఉంటుంది. సో అక్కడ ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ రైమ్ అవ్వదు. ప్రొనౌన్సియేషను అంటే మన తెలుగు పోయిటరీలో కావచ్చు, ఇంగ్లీష్ పోయిటరీలో కావచ్చు, ఫస్ట్ లైన్లో సెకండ్ లైన్లో పదాలు మీనింగ్ ఏమైనా కానీ సౌండ్ మాత్రం ఒకే రకంగా ఉండాలి. దైన్, మైన్ అట్లా ఆ ఉచ్చారణ ఒకే రకంగా ఉండేది మనం కవిత్వంలో రాస్తాం. హెబ్రీ భాషలో ఎట్లా రాస్తారు అంటే మొదటి లైన్లో ఉన్న భావానికి రెండో లైన్లో ఉన్న భావము దాన్ని బలపరిచే విధంగా ఉంటుంది, భావాల యొక్క రైమింగ్ ఉంటుంది.
సో ఇక్కడ మీరు చూసినప్పుడు ఉన్నత స్థలముల నివాసులారా ఆయన్ను స్తుతించుడి. ఆ ఉన్నత స్థలం నివాసులు ఎవరు? రెండో లైన్లో దాని భావాన్ని బలపరిచి ఇంకొక మాట అన్నాడు, ఆయన దూతలారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి అన్నాడు. దూతలు అంటే ఎవరు అంటే ఉన్నత స్థలాల్లో నివసించే వాళ్ళు అన్న ఆలోచన మనకి బైబిల్ చెప్తుంటుంది. 82వ కీర్తన, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుతున్నాడు. అంతే ఉందా మీ బైబిల్లో కూడా? ప్రాబ్లం ఏంటి అంటే నేను లాస్ట్ టైం చెప్తా ఉన్నా కదా, సండే స్కూల్ స్టోరీస్ మీద మన థియాలజీని బిల్డ్ చేసుకుంటాం. బైబిల్ని క్లియర్గా చదవము. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే గాడ్ హ్యాస్ టేకన్ హిస్ ప్లేస్ ఇన్ ద డివైన్ కౌన్సిల్ అన్నాడు. ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద గాడ్స్ హీ హోల్డ్స్ జడ్జిమెంట్ అంటాడు. నేను హీబ్రూ భాషలో ఉన్నది కూడా మీకు అక్కడ పెడతా ఉన్నా. ఎలోహీం అన్న మాట ఉంది కదా ఇక్కడ గాడ్ కింద, నెంబర్ ఎంత చూడండి, 430. స్టాండ్స్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద డివైన్ కౌన్సిల్, హీ అడ్మినిస్టర్స్ జడ్జిమెంట్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ గాడ్స్. మళ్ళీ అక్కడ కూడా ఏముంది? ఎలోహీం అని ఉంది, అవునా? హీబ్రూ భాషలో ఇక్కడ ఏం పదం ఉందో అక్కడ కూడా అదే పదం ఉంది. కానీ అక్కడేమో ఏకవచనంలో ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది? బహువచనంలో ఉంది. సింగులర్ అక్కడ ఉంది, ప్లూరల్ ఇక్కడ ఉంది. అదే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు. గాడ్ స్టాండ్స్ ఇన్ ద డివైన్ అసెంబ్లీ, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. హీ అడ్మినిస్టర్స్ జడ్జిమెంట్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ గాడ్, దైవముల మధ్య దేవుళ్ళ మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు అన్నాడు. బైబిల్ దేవుని యొక్క సింహాసనాన్ని ఎట్లా చూపిస్తుంది అంటే, ఇప్పుడు రాజుగారి దర్బార్ ఎట్లా ఉంటుంది? చక్రవర్తి కూర్చుని ఉంటే ఆ దర్బార్లో చాలామంది అఫీషియల్స్ కూర్చుని ఉంటారు. మంత్రి ఉంటాడు, సైన్యాధిపతి ఉంటాడు, ఆ అడ్మినిస్టర్ చేసే ఒక పెద్ద బలగం ఉంటుంది. అలా దేవుని యొక్క సింహాసనాన్ని, దేవుని యొక్క సభని మనకి బైబిల్లో చూపిస్తారు. దానియేలు గ్రంథం కూడా మీరు చదివారనుకోండి, అంతటా సింహాసనములు వేయబడెను అని ఉంటుంది. ఒకటి కాదు, సింహాసనాలు వేయబడినవి. ఆ సింహాసనాల మధ్యలో మహావృద్ధుడు ఒక అతను కూర్చునుట నేను చూశాను అంటాడు. ఇంగ్లీష్లో ఏన్షియంట్ ఆఫ్ డేస్ అన్న మాట వాడారు, తెలుగులో మహావృద్ధుడు అని వాడారు. మహావృద్ధుడు అంటే ముసలోడు అని కాదు, అనంతకాలం నుండి బ్రతికే ఉన్నవాడు అని. దాన్ని అక్కడున్న హెబ్రీ భాషని ట్రాన్స్లేట్ చేయడానికి మన తెలుగులో వొకాబులరీ లేక మహావృద్ధుడు అని తెలుగులో రాస్తే, ఇంగ్లీష్లో కూడా వొకాబులరీ లేదు, ఏన్షియంట్ ఆఫ్ డేస్ అన్నారు. అంటే చాలా కాలం నుంచి, అనంతకాలం నుంచి, ఆది లేకుండా ఉన్న ఆయన కదా దేవుడు, సృజింపబడకుండా ఆది లేకుండా ఉన్న ఆయన అనంతకాలం నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన ఏమన్నారు? మహావృద్ధుడు అన్న మాట వాడారు. సో మనకు అక్కడ దానియేలు గ్రంథంలో కూడా రాజుగారి అంటే దేవుని సభ ఎట్లా ఉంటుంది అంటే, దేవుని యొక్క ప్రజెన్స్, సింహాసనం ఎలా ఉంటుంది అంటే, అంతమంది అఫీషియల్స్ మధ్యలో ఆయన కూర్చుని ఉండటం అన్నది వాళ్ళు అంటే వాళ్ళకి దేవుడు బయలుపరిచిన సత్యం. మన దేవుడు అనగానే మనకి జనరల్గా మనకొక అండర్స్టాండింగ్ ఉంటుంది, హీబ్రూ ప్రజలకి వాళ్ళకి వేరే అండర్స్టాండింగ్ ఉంటుంది, వాళ్ళకి వేరే అండర్స్టాండింగ్ ఉంటుంది. అక్కడ మనం దానియేలు గ్రంథం చూస్తే అట్లాంటి సభ ఉంది. అట్లాంటి సభలో తండ్రి కూర్చుని ఉన్నాడు. అక్కడికి మేఘాల మీద ఆసీనుడై మనిషి కుమారుని పోలిన ఒక ఆయన వచ్చినట్లుగా కనిపిస్తుంది. అక్కడ యేసు ప్రభువుని గురించిన ప్రస్తావన దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే డివైన్ కౌన్సిల్ అని ఉంది. దైవ సమాజంలో, దేవుని సమాజము లేకపోతే దైవ సమాజము, ఇంగ్లీష్లో డివైన్ కౌన్సిల్ అన్నారు. ఆ డివైన్ కౌన్సిల్ అన్న దగ్గర అడా అనే మాట ఉంది, మీకు అక్కడ కనిపిస్తుందా? డివైన్ ఎల్ అంటే దేవుడు అన్నదానికి షార్ట్ ఫామ్, ఎల్లోవా అంటే
ఒకళ్ళ కంటే ఎక్కువ ఇద్దరు ఉండటం, ఎలోహీం ఇద్దరి కంటే ఎక్కువ ఉండటం. అంటే మనకి ఏకవచనం బహువచనం తెలుగులో, ఇంగ్లీష్లో సింగులరు ప్లూరల్, హీబ్రూలో ఒకటి రెండు, రెండు కంటే ఎక్కువ. ఎల్ అంటే ఒక అతన్ని సూచించడం, అంటే దేవుని పేరుకి షార్ట్ కట్ లాగా. ఎల్లోవా అంటేనేమో ఇద్దరు, ఎల్లోహీం అంటే ఇద్దరు కంటే ఎక్కువ అని. అక్కడ దేవుని అక్కడ అదాత్ అనే మాట ఉంది కదా, దాన్ని బైబిల్లో ఎలా ట్రాన్స్లేట్ చేశారు అంటే రకరకాలుగా ట్రాన్స్లేట్ చేశారు. కమ్యూనిటీ అని కొన్ని చోట్ల, కాంగ్రిగేషన్ అని కొన్ని చోట్ల, కంపెనీ అని కొన్ని చోట్ల, గ్యాంగ్ అని కొన్ని చోట్ల. సో అక్కడ భక్తుడు ఏమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే దేవునికి ఒక సమాజం ఉంది, అక్కడ దేవుళ్ళగా పిలువబడే వాళ్ళు ఆసీనులై ఉన్నారు, వాళ్ళ మధ్యలో యెహోవా దేవుడు నిలబడి తీర్పు తీరుస్తున్నాడు అని ఒక పిక్చరు మనకి చూపిస్తాడు. ఈ పిక్చర్ చూసేటప్పుడు ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. యెహోవాను స్తుతించుడి, 148వ దావీదు కీర్తన. ఆకాశవాసులారా యెహోవాని స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా. ఎంతమందిని అడ్రస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది చూసారా? ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా ఒకళ్ళని అన్ని రకాలుగా పిలుస్తున్నారా? ఒకళ్ళేనా? ఎందుకు అంటే మనకి దేవదూతలు అనగానే నేటివిటీ స్కిట్లో అమ్మాయికి 2 రెక్కలు పెట్టి చేతులు ఇట్లా పెట్టి చిన్నపిల్లల్ని పెట్టి ఇక వాళ్ళే దేవదూతలు దయాప్రాప్తురాల అని మనకు ఒకటి ఉంటుంది. కానీ బైబిల్లో అందరు దేవదూతలు అందరికీ రెక్కలు ఉండవు. అసలు దేవదూతల్ని ఫెమినైన్ జెండర్లో బైబిల్ ఎక్కడ మాట్లాడదు. ఏంజల్ అన్న మాట, ఏంజలియాన్ అనే మాట బైబిల్లో పురులింగం. మనకి గ్రీకు ఫిలాసఫీలోంచి వచ్చిన దాన్ని మనం హత్తుకున్నాం కాబట్టి ఏంజల్ అన్న మాటను తీసుకెళ్ళి అమ్మాయికి పెడతాం. యాక్చువల్గా హీబ్రూ కాంటెక్స్ట్లో ఏంజల్ ఈజ్ ఎ మ్యాస్కులైన్ జెండర్, పురుషుడు, పురులింగం. అది 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 స్త్రీలకి ఫీమేల్కి పెట్టే పేరు కాదు యాక్చువల్గా. సరే, దీన్ని కొంచెం జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక చూపించా దైవ సమాజము అనేది ఒకటి ఉంది. అంటే దేవుని సభలో కూర్చున్న వాళ్ళు కాకుండా దేవదూతలు, ఆకాశ సైన్యము, ఏంజల్స్, హెవెన్లీ హోస్ట్. నేను వాటికి సంబంధించిన రిఫరెన్సెస్ ఇచ్చా, ఇది మీరు రిఫర్ చేసుకోవాలి. తర్వాత దేవుని కుమారులు లేకపోతే దైవపుత్రులు అన్నమాట వీళ్ళు కనిపిస్తారు మనకు బైబిల్లో. కీర్తన 29:1, యోబు గ్రంథం 1 మొదటి అధ్యాయం 6వ వచనం కదా, ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనంలో దేవుని కుమారులు దైవపుత్రులు అన్న వాళ్ళు కనిపిస్తారు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో నక్షత్రములుగా పిలువబడే వాళ్ళు అంటాడు. యోబుతో ఏమంటాడు? నేను ఈ భూమికి పునాది వేస్తున్నప్పుడు ఆకాశ నక్షత్రములు నన్ను ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు యోబు అని క్వశ్చన్ చేస్తాడు. నక్షత్రములు, స్టార్స్ అన్న మాట. దానియేలు గ్రంథంలో జాగారూకులు అని కొంతమంది కనిపిస్తారు. కేవలం దానియేలు గ్రంథంలో మాత్రమే కనిపిస్తారు వీళ్ళు. వాచర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ జాగారూకులు కాకుండా దానియేలు గ్రంథంలో, యోబు గ్రంథంలో, కీర్తన గ్రంథంలో పరిశుద్ధులు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఆకాశవాసులే. ధనాధిపతులు కొంతమంది ఉంటారు, ప్రిన్సెస్, చీఫ్స్ అని. దానియేలు గ్రంథం స్టడీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? దానియేలు 23 రోజులు ఉపవాసం ఉంటాడు. 23వ రోజు ఒక దేవదూత వస్తాడు. వచ్చి నేను మొదటి రోజే నీకు జవాబు తీసుకుని బయలుదేరాను, అప్పుడు పారసీకుల రాజుల యొక్క పరిపాలనలో ఉంటాడు దానియేలు. అక్కడ పారసీకుల రాజు నన్ను అడ్డుకున్నాడు. ఎవరిని? దేవదూతని. ఈ 23 రోజులు నేను ఆయనతో ఫైట్ చేస్తూ ఉన్నాను. రాజుల సమక్షంలో నుంచి నేను రాలేకపోయాను. అప్పుడు మికాయేలు వచ్చాడు. వచ్చి ఆ
పారసీకుల రాజుతో ఆయన యుద్ధం చేస్తున్నాడు. నేను నీకు ఈ సమాచారం చెప్పడానికి వచ్చాను, నేను వెళ్ళిపోవాలా, దీని తర్వాత గ్రీకుల రాజు వస్తాడు అన్న మాటను మాట్లాడతాడు. మీరు బైబిల్ని జాగ్రత్తగా చదివితే ఒక్క దేవదూత దగ్గర 150,000 మంది సైనికుల్ని చంపేయగలిగే అంత శక్తి కలిగిన వాడుగా మనకు బైబిల్లో కనిపిస్తారు. మరి దానియేలు దగ్గరకు వస్తున్న ఆ దేవదూతని ఒక రాజు ఆపితే 23 రోజులు ఫైట్ చేస్తా ఆ రాజుని జయించలేకపోయాడు. ఎవరే రాజు అనంటే మనుషుల్లో ఉన్న రాజు కాదు, ఇది మానవుల మధ్యలో జరుగుతున్నది కాదు. బైబిలు ఆకాశవాసుల్లో ఉన్న రాజ్యాధిపతుల గురించి మాట్లాడుతున్నారు. పౌలు గారు కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడతాడు. మనం చేసే పోరాటం మనుషులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో, అంధకార శక్తులతో మనం ఫైట్ చేస్తున్నాము అని, మధ్యాకాశంలో ఉన్న శక్తులతో మనం ఫైట్ చేస్తున్నామని. సో బైబిల్ కాలంలో బైబిల్ చదివే వాళ్ళకి వీటిలన్నిటి గురించిన అవగాహన ఉంది. వీళ్ళు కాకుండా మళ్ళీ రాజులు అన్నవాళ్ళు కనిపిస్తారు దానియేలు గ్రంథంలోనే. ఇతర దేశానికి సంబంధించిన దేవతలు కనిపిస్తారు. మీరు నిర్గమకాండం చదివితే యెహోవా దేవుడు ఏమంటాడంటే, పస్కా పండగ ఆ రోజు నైటు నేను ఐగుప్తులో ప్రతి ఇంటిని దర్శిస్తాను, ఎవరెవరు గుమ్మాల మీద అయితే రక్తం లేదో వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రథమ కుమారుణ్ణి నేను చంపుతాను, నేను ఆ దేశం యొక్క దేవతల మీదకి యుద్ధానికి వస్తున్నాను అని మాట్లాడతాడు యెహోవా దేవుడు. సో మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో ఈ భూమి మీద ఉండే ప్రజలు, భూమి మీద ఉండే జీవరాశులు కాకుండా ఆకాశవాసులు చాలామంది బైబిల్లో ప్రస్తావించబడటం జరిగింది. నేను వాటి డీటెయిల్స్లోకి వెళ్ళట్లా, మనం వెళ్ళే కొద్దీ వీటి గురించిన ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. నేను ఊరికనే ఈరోజు ప్రస్తావించి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నా. పైగా పాత నిబంధనలో చాలాసార్లు ఇతర దేవతలు, దేవుళ్ళ గురించిన ప్రస్తావన ఉంది. నేను అక్కడ పెట్టాను చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు, మీరు ఇతర దేవతల్ని సేవింపొద్దు. ద్వితీయోపదేశకాండం 29:18 ఏమన్నాడు, ఆ జనముల దేవతలను పూజించుటకు అని మాట వాడతాడు. ద్వితీయోపదేశకాండం 32:43 ఏమంటాడు, ప్రైజ్ ఆఫ్ హెవెన్స్ హిస్ పీపుల్స్ వర్షిప్ హిమ్ ఆల్ యూ గాడ్స్ అంటాడు. జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించడం తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, కానీ తెలుగులో ఎందుకో ఇది ట్రాన్స్లేషన్ పెద్దగా యాప్ట్ కనిపించింది. మీరు ఇంగ్లీష్లో చూస్తే ప్రైజ్ ఆఫ్ హెవెన్స్ హిస్ పీపుల్ అంటే భూమి మీద ఉన్న జనాలు, వర్షిప్ హిమ్ ఆల్ యూ గాడ్స్ అంటున్నాడు. అది తెలుగులో ఆ మాట ఎందుకో మిస్ అయింది. యెషయా గ్రంథం 36:20 ఏమంటాడు, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించు ననుటకు ఈ దేశముల దేవతల్లో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అన్న క్వశ్చన్ వేస్తున్నాడు. ఇందాక నేను గుర్తు చేసిన నిర్గమకాండంలో మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది 12:12. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను, నేను యెహోవాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇటువంటి ఆకాశవాసులు లేరనుకోండి, దేవుడు ఊరికనే గాల్లో మాటలైతే మాట్లాడ్డు కదా, మళ్ళీ అంటోడు కాదుగా. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా, ఉన్నా లేకపోయినా ఏదో ఒక రకంగా చెప్పేసే టైపు కాదుగా. ఆయనే మాట్లాడుతున్నాడంటే ఖచ్చితమైన ఎవిడెన్స్ ఉంటేనే ఆయన మాట్లాడతాడు. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన మాట్లాడతాడు. అయితే ఇందాక మనం చూస్తూ ఉన్నాం, ఎలోహీం దేవుడు దైవ సమాజంలో నిలబడ్డాడు. ఎలోహీముల మధ్య ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు దాకా మనం చూసిన దాంట్లో కూడా యెహోవా దేవుడు కాకుండా దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు మనకు కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. అంతేగా, దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? ఏం చెప్తుంది బైబిల్ వీటి గురించి అని అంటే, బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన ఎలోహీం అనే మాట ఎవరెవరికి వాడారో చూద్దాం. ఎలోహీం అన్న మాట ఇజ్రాయేల్ దేవుడికి వాడారు. ఇందాక ఉన్నదాన్ని నేను చూపిస్తా ఉన్నా, ఎలోహీం అని. అక్కడ కూడా ఎలోహీం అనే ఉంది. దైవ సమాజంలో ఉన్న వాళ్ళకి ఎలోహీం అనే మాట వాడారు, యెహోవా దేవునికి ఎలోహీం అనే మాట వాడారు.
నేను అందుకే ఎవిడెన్స్ ఉంటుందని నేను హెబ్రీ బైబిల్లోది నేను అక్కడ మీకు పేస్ట్ చేస్తా ఉన్నా. ఇతర దేశ దేవతల్ని కూడా ఎలోహీమ్ అని అంటారు. అక్కడ హీల్ డూ పనిష్మెంట్స్ అమంగ్ ఆల్ ద గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, అక్కడేముంది ఎలోహీమ్. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 430 కదా. దయ్యాల్ని కూడా ఎలోహీమ్ అంటారు. దయ్యాల్ని కూడా ద్వితీయోపదేశకాండం 32:17లో దే సాక్రిఫైస్ టు డీమన్స్, దయ్యాలకి పిల్లల్ని బలర్పించారు. ఆ డీమన్స్ని ఏమన్నారు? షెడీమ్ అన్నారు. నాట్ గాడ్, దేవుడికి కాదు, టు ఎలోహీమ్ హూమ్ దే డు నాట్ నో అన్నారు. సో ఆ దయ్యాలకి ఇంకొక పేరేంటి? షెడీమ్కి ఇంకొక పేరేంటి? అక్కడ మీకు కనిపిస్తున్నట్టు ఎలోహీమ్, అంతేనా? ఓకే. చనిపోయిన మనుషుల ఆత్మల్ని కూడా ఎలోహీమ్ అంటారు. సౌలు రాజు ఒక సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఎవరి కోసం? సమూయేలు కోసం. ఆమె మాట్లాడుతూ ఉన్నటువంటి పెద్దగా అరుసుద్ది. ఎందుకు, ఎవరిని చూసావు నువ్వంటే, దైవం వంటి వాడు ఒకటి రావడం నేను చూశానంటాడు. అంటదామా? మీరు తెలుగు బైబిల్లో కూడా దైవము వంటి వాడు రావడం చూశాను అంటాడు. అప్పుడు ఎవరు వస్తారు? శామ్యూయల్ వస్తాడు. సో చనిపోయిన మనుషుల ఆత్మలు ఆమె ఏమని పిలిచింది? దైవము వంటి వాడు. అక్కడ చూసారా? అండ్ ద వుమన్ సెడ్ టు సాల్, ఐ సీ ఏ గాడ్ ఎలోహీమ్ కమింగ్ అప్ ఫ్రమ్ ద గ్రౌండ్, దెన్ హీ సెడ్ టు హర్, వాట్ ఈస్ హిజ్ నేమ్ అంటే శామ్యూయల్ అని చెప్తుంది. సో అక్కడ ఏముంది? అక్కడ కూడా ఎలోహీమ్ అని ఉంది. చచ్చిపోయిన మనుషుల ఆత్మల్ని ఎలోహీమ్ అని పిలుస్తున్నారు. దూతల్ని కూడా ఎలోహీమ్ అని పిలుస్తారు. సో ఎలోహీమ్ అన్నది ఎసెన్షియల్గా యెహోవా దేవుడికి ఒక్కడికే వాడిన పేరు కాదు. ఎలోహీమ్ అంటే ఏంటి అంటే ప్రాంతానికి బట్టి వచ్చిన మాట. ఇప్పుడు తెలంగాణ ఈయన తెలంగాణ ఆయన అంటే అన్నాం అనుకోండి, మీరు తెలంగాణ వాళ్ళే, ఆయన తెలంగాణ, ఆయన తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి అయినా తెలంగాణ ఆయనే కదా. అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని అట్లా పిలుస్తారు. ఆయన ఆంధ్ర ఆయనండి, ఈయన ఒరిస్సా ఆయనండి. అట్లా ఆకాశానికి అదృశ్య లోకానికి సంబంధించిన వాళ్ళందరినీ ఎలోహీమ్ అని పిలుస్తారు. ఇప్పుడు దేవుడు కూడా అదృశ్యమైన లోకానికి సంబంధించిన ఆయన కాబట్టి, ఆయన కూడా అదృశ్యుడు కాబట్టి యెహోవా దేవుడిని కూడా ఏమన్నారు? ఎలోహీమ్ అన్నారు. సో ఎలోహీమ్ అనేది ఒక వ్యక్తి పేరు కాదు. ఎలోహీమ్ అనేది ప్రాంతానికి వాడిన పేరు. అందరూ ఆకాశవాసులు అందరూ ఈ అదృశ్య లోకానికి సంబంధించిన వాళ్ళందరినీ ఎలోహీమ్ అని పిలుస్తారు. వాళ్ళల్లో యెహోవా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఎలోహీమ్ అని అన్నారు. కానీ ఈయన వీళ్ళని కూడా సృజించిన ఆయన ఎవరు? ఈ ఆకాశవాసుల్ని యెహోవాయే కాబట్టి వాళ్ళు యెహోవాని ఏమని పిలిచేవాళ్ళు అంటే ఎల్ఎల్యోమ్ అనే మాట వాడేవారు. అంటే సర్వోన్నతుడైన దేవుడు అని. ఎలోహీములందరికంటే ఉన్నతమైన వాడు, ఈ ఎలోహీముల్ని సృజించినవాడు. సో భూనివాసులని సృజించిన ఆయన ఆయనే, ఆకాశవాసుల్ని సృజించిన ఆయన ఆయనే. అదృశ్య లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఎలోహీములు అన్నారు. వాళ్ళని సృజించిన ఆయన ఎవరు? యెహోవా దేవుడు. భూనివాసుల్ని సృజించిన ఆయన ఎవరు? యెహోవా దేవుడు. ఆయన అందరినీ సృజించినాడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే సర్వోన్నతుడైన దేవుడు, ద గాడ్ మోస్ట్ హై అన్నారు. అందుకే మీరు బైబిల్లో యేసు ప్రభు దయ్యాలు తెరవడానికి వస్తే ఏమని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీకు మాతో నీకేం పని అన్నాయి. ద సన్ ఆఫ్ ద గాడ్ మోస్ట్ హై, అందరికంటే ఉన్నతమైన వాడు, అందరికంటే హెచ్చించబడినవాడు, అందరిని సృజించిన ఆయన. హీ ఈజ్ ద గాడ్ మోస్ట్ హై. సో గాడ్ అనంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు అంటే అది ప్రాంతానికి సంబంధించిన మాటే. వాస్తవానికి దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, ఆయన యెహోవా. సృష్టికర్త ఒక్కడే, ఆయన యెహోవా. ఆయన తప్పితే ఇంకొకళ్ళు ఎవరు లేరు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఆకాశవాసులందరినీ కూడా వీళ్ళు ఏమని పిలిచేవాళ్ళు? ఎలోహీమ్ అన్నారు. కాబట్టి దైవముల మధ్యలో నీ వంటి వాడు ఎవరు అని అన్నారు.
కానీ వాస్తవానికి దేవుడు ఒక్కడే. దేవుళ్ళు అంటే మన కాన్సెప్ట్లో సృష్టికర్తలు ఇంకెవరు లేరు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే వీటిలందరినీ కూడా సృజించిన వాడు దేవుడే. సో దురాత్మలైనా కానీ దేవదూతలైనా కానీ సృష్టిలో ఏదైనా కానీ దేవుని చేతనే సృజించబడి. మనం ఈ మధ్య ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చూస్తూ ఉంటాం, యేసు ప్రభువును సైతాను ఇట్లా ఆడుతున్నట్టు. లేకపోతే మనం పెరిగిన సంస్కృతిలో కూడా సురులు అసురులు, దేవతలు రాక్షసులు, మంచి చెడు రెండు ఆపోజిట్ ఫోర్సుల్లాగా చూపిస్తారు. జొరాస్ట్రియిజంలో కూడా అదే ఉంటుంది, గ్రీక్ కాన్సెప్ట్లో కూడా అదే ఉంటుంది. వరల్డ్ రిలీజియన్స్లో మంచికి దేవుడు, చెడుకి సాతానో దయ్యమో ఏదో, ఈ రెండింటిని రెండు ఈక్వల్ ఫోర్సెస్ లాగా చూపిస్తారు. బైబిల్ ఏమంటుందంటే దేవుడికి సాటి ఎవరు లేరు. దేర్ ఈజ్ నోబడి ఈక్వల్ టు గాడ్. ఆయన పక్కన కానీ ఆయన పైన కానీ ఆయనతో కానీ ఎవరు లేరు. ఎవరైనా కానీ ఆయన చేత సృజించబడినవే కానీ ఆయనకి సమానమైన ఆయన పాజిటివ్ ఫోర్స్ అయితే నెగిటివ్ ఫోర్స్ వీళ్ళు, ఆయన మంచికి ఈయన అయితే చెడుకి వీళ్ళు. అట్లాంటి కాన్సెప్ట్ బైబిల్ చెప్పదు. అలాంటి కాన్సెప్ట్ చెడు ఉంది. చెడు రావడానికి బైబిల్లో ఎందుకు వచ్చిందో బైబిల్లో దానికి సంబంధించిన వివరణ ఉంది. కానీ దేవుడికి సమానంగా ఈక్వల్ ఆపోజిట్ ఫోర్స్ ఏది లేదు. సాతాను యేసు ప్రభువుకి కానీ తండ్రికి కానీ పరిశుద్ధాత్ముడికి కానీ సమానమైన ఫోర్స్ కాదు, ఆపోజిట్లో కాదు. సాతాను దేవుడు సృష్టిలో సృజించబడినాడు. దేవుడు కూర్చోమంటే కూర్చోవాలా, నుంచోమంటే నుంచోవాలా. దేవుడితో ఈక్వలెంట్ ఫోర్స్ కాదు సాటను. సాటన్ ఫోర్స్ని సాతానుని దేవుడితో కంపేర్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు, మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. యోబు గ్రంథంలో చాలా క్లియర్గా ఉంటుంది, దేవుడు ఎంతవరకు అనుమతిస్తే సాతాను అంతవరకే వెళ్ళగలడు. కానీ దేవుని మాటని దాటి దేవుణ్ణి ఓవర్ పవర్ చేసి కొన్నిసార్లు కొంతమంది మాట్లాడటం నేను ఇది విన్నా. ఒకసారి మా చర్చిలో ఒక సిస్టర్ వాళ్ళ అక్క కూతుర్ని బాంబేలో ఒకడు రేప్ చేసి చంపేశాడు. అది చాలా పెద్ద ఇష్యూ అయింది, పార్లమెంట్ లెవెల్లోకి వెళ్ళింది. ఎస్ఆర్ అనూహ్య అని 2018 అనుకుంటా, 18 17 ఆ టైంలో అక్కడ మచిలీపట్నం వాళ్ళది అమ్మాయి ఫ్యూనరల్ టైంలో ఒక ఆయన మాట్లాడతా, దేవుడు శక్తిమంతుడు కానీ అప్పుడప్పుడు సాతాను ఓవర్టేక్ చేస్తుంటాడు, అప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి అన్నాడు. దేవుడికి సమానమైన ఆపోజిట్ ఫోర్స్ ఏమి ఉండదు. అందుకే ఆయన్ని సర్వోన్నతుడైన దేవుడు అన్నారు. ఆయనతో కానీ ఆయన ప్రక్కలో కానీ ఆయన కంటే పైన కానీ ఎవరన్నా ఉంటే ఆయన కింద ఆయన సృజించబడినోళ్లే కానీ దేవుడికి సమానమైన ఫోర్స్ అసలు ఎక్కడా లేదు. అటువంటి అపోహలోకి వెళ్లకుండా ఉండాలని నేను మనవి చేస్తా ఉన్నా. సో ఆకాశవాసుల్లో దేవుడు యెహోవా దేవుడు సృష్టికర్త. నేను లాస్ట్ టైం చెప్పింది భూనివాసులు భూమి మీద సృష్టి గురించి మాట్లాడా, ఇప్పుడు ఆకాశం గురించి మాట్లాడా. సో ఆకాశంలో అదృశ్య లోకంలో దైవ సమాజం ఉంది, దూతలు ఉన్నారు, తిరుగుబాటు చేసిన వాళ్ళు దయ్యాలు ఉన్నారు, చనిపోయిన నరుల ఆత్మలు ఉన్నారు. సో ఆకాశవాసులు అదొక విభాగం. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సృష్టిలో అదృశ్యమైన లోకం ఉంది, దృశ్యమైన లోకం ఉంది. అదృశ్యమైన లోకాన్ని ఆకాశం లేదా పరలోకం అన్నారు, దృశ్యమైన లోకాన్ని భూమి అన్నారు. అదృశ్య లోకంలో దేవుని కుమారులు ఉన్నారు, దైవ సమాజం ఉంది, దూతలు ఉన్నారు, ఇతర ఆకాశవాసులు ఉన్నారు. అట్లనే దృశ్యమైన లోకంలో నరులు ఉన్నారు, ఇతర జీవరాశులు ఉన్నారు. ఇటు అదృశ్య లోకాన్ని ఇటు దృశ్యమైన లోకాన్ని సమస్తాన్ని సృజించిన ఆయన ఎవరు? దేవుడు, యెహోవా. కొలసీ పత్రిక 1:15 యేసు ప్రభు గురించి మాట్లాడతా ఏమంటాడు? ఆయన అదృశ్య దేవుని యొక్క నిజస్వరూపం కదా. ఆయన దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, అవి సింహాసనాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు, సమస్తము ఆయనను బట్టి ఆయన ద్వారా ఆయన కొరకు
సృజించబడినవి అని రాశాడు. సో పాలు ఆ స్టేట్మెంట్ చేస్తున్నప్పుడు ఇది ఉంది ఆయన మైండ్లో, అదృశ్యమైనవి దృశ్యమైనవి. ఈ రెండిట్లో కూడా అన్నిటిని సృజించిన ఆయన ఎవరంటే యెహోవా. అదృశ్యమైన లోకంలో ఉన్న వాళ్ళని వాళ్ళ స్థానికమైన పేరేంటి? దేవుళ్ళు అని, ఎలోహీం అని. కానీ వాళ్ళను కూడా సృజించిన ఆయన ఎవరు? యెహోవా. అవి కూడా సృజించబడినయే. కాబట్టి ఆయన సర్వోన్నతుడైన దేవుడయ్యాడు. సో ఆకాశము భూమి, అదృశ్య లోకము దృశ్యమైన లోకము, వీటినన్నిటిని పరిపాలించే ఆయన, అన్నిటిని సృష్టికర్త, అన్నిటికీ ప్రభు ఎవరు అంటే, అందరికీ ప్రభు ఎవరంటే సర్వోన్నతుడైన దేవుడు, ఆయనే యెహోవా. ఇది బైబిల్ చదివేటప్పుడు మనకి అర్థం అవ్వాలి. సో దేర్ ఆర్ టూ వరల్డ్స్, వన్ ఈజ్ విజిబుల్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఇన్విజిబుల్. రెండింటినీ చేసిన ఆయన మాత్రం యెహోవానే, సృష్టికర్త. అయితే నరుల పతనాన్ని మనం, సో క్రియేషను గురించి అర్థమైతే నరుల పతనంలోకి వెళ్దాం. నరుల పతనాన్ని అర్థం చేసుకోవాలంటే దావీదు చేసిన ప్రార్థన అర్థం అవ్వాలి. బెర్షెబా విషయంలో పాపం చేసినప్పుడు నాతాను దావీదుని కౌంటర్ చేసినప్పుడు దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. 51వ కీర్తన అది. ఏమంటాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అన్నాడు. 3 ఏరియాల్లో కన్ఫెస్ చేస్తాడు. నా అతిక్రమములు, నా ఇనిక్విటీస్, నా దోషము, నా ట్రాన్స్గ్రెషన్, నా పాపము, మై సిన్. 3టిని కన్ఫెస్ చేస్తాడు దావీదు. ఆయన యొక్క పతనం గురించి మాట్లాడతా, నా అతిక్రమాన్ని, నా ఇనిక్విటీని నువ్వు తుడిచివేయి, నా దోషము, నా ట్రాన్స్గ్రెషను పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము, నా సిన్ పోవునట్లు నన్ను పవిత్రపరచు అన్నాడు. సో టు అండర్స్టాండ్ ద ఫాలెన్ స్టేట్ ఆఫ్ మ్యాన్, పడిపోయిన మానవుడి యొక్క ఆ పతనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే 3 అంశాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి దోషము, ట్రాన్స్గ్రెషన్, రెండవది పాపము, సిన్, మూడవది అతిక్రమము, ఇనిక్విటీ. కొన్నిసార్లు దోషాన్ని అపరాధము అన్న మాట వాడారు తెలుగులో. ఇదేంటో కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ట్రాన్స్గ్రెషన్, ట్రెస్పాస్, రెబిలియన్, ఈ 3 మాటలు వాడారు ఇంగ్లీష్ బైబిల్లో. దోషము లేదా అపరాధము తెలుగు బైబిల్లో వాడారు. దీనికి హెబ్రీ పదం ఏంటి అంటే పెషా అంటారు. గ్రీక్లో ఏమంటారంటే పరప్తామా అంటారు. గ్రీక్లో పరప్తామా అంటారు, హెబ్రీ భాషలో పెషా అంటారు, తెలుగులో దోషము లేదా అపరాధము అంటారు, ఇంగ్లీష్లో ట్రాన్స్గ్రెషను, ట్రెస్పాస్, రెబిలియన్ అంటారు. దీని అర్థం ఏంటి అంటే నమ్మకాన్ని వమ్ము చేయడం, నమ్మక ద్రోహం చేయడం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, భార్యాభర్తలు ఉన్నారు. ఈ రిలేషన్షిప్లో భర్తనికి నమ్మకంగా లేకుండా ఇంకొకళ్ళతో ఈమె వెళ్తుంది అనుకోండి, దాన్ని హెబ్రీ భాషలో పెషా, ట్రాన్స్గ్రెషన్, నమ్మక ద్రోహం. లేదా ఈయన ఆమెనితో నమ్మకంగా లేకుండా ఇంకొక వాళ్ళతో వెళ్తున్నారు అనుకో, విశ్వాసఘాతకం అంటారు చూసారా. అవతల వ్యక్తి మన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేయడం, అవతల వ్యక్తి ఆయన మన మీద పెట్టుకున్న ఫెయిత్ని నేను బ్రేక్ చేయడం. అర్థమవుతుంది కదండి. దాన్ని ట్రాన్స్గ్రెషన్ అన్నారు, ట్రెస్పాస్ అన్నారు, రెబిలియన్ అన్నాడు. బిట్రేయింగ్ ఎ రిలేషన్షిప్, ఒక సంబంధాన్ని, ఆ విశ్వాసాన్ని వమ్ము చేయడం, బ్రేక్ చేయడం. రెండోది పాపం, ఇంగ్లీష్లో సిన్ అన్నారు. హఠా అనే మాట ఉంటుంది హెబ్రీ భాషలో, హమర్తియా అని గ్రీక్ భాషలో ఉంటుంది. హఠా అనే మాట హెబ్రీ భాషలో ఉంటుంది, హమర్తియా అనేది గ్రీక్ భాషలో ఉంటుంది. పాపానికి ఆ హఠా అనే మాటకు అర్థం ఏంటంటే టు మిస్ ద మార్క్ అని. టు మిస్ ద మార్క్ అంటే అర్థం ఏంటి? సపోజ్ మీరు నన్ను కరెక్ట్గా ఆ గడియారాన్ని షూట్ చేయమన్నారు అనుకోండి,
నేను షూట్ చేశా, గురి తప్పి పక్కన తగిలింది. సో నాకేమైంది, గురి మిస్ అయింది. ఈ ఆ మార్కుని మిస్ అవ్వడం హఠా. ఈ మిస్ అవ్వడంలో రెండు ఉంటాయి. ఒకటి, నాకు షూట్ చేయడం రాదు, మిస్ అయింది. ఇది కాదు, నాకు వచ్చు షూట్ చేయడం. కానీ మీరేం చెప్పారు, దాన్ని షూట్ చేయమంటే నేను కావాలనే డెలిబరేట్గా మీ మాట వినకుండా నేను పక్కన షూట్ చేశా. డెలిబరేట్గా నేను మార్క్ మిస్ అయ్యా. దీన్ని హఠా అన్నారు. అంటే డెలిబరేట్గా నా అంతటి నేనే మీ ఉద్దేశాన్ని నేను మిస్ అయ్యా, మీ ఆజ్ఞని నేనేం చేస్తున్నా, మిస్ చేస్తున్నా, డెలిబరేట్గా కావాలని. దీన్ని హఠా అన్నారు. అంటే దేవుడు మానవుల్ని ఎట్లా ఉండమన్నాడు, ఆయన ప్రతినిధులుగా ఉండమన్నాడు, ఆయన స్వభావాన్ని వ్యక్తపరిచేవారుగా ఉండమన్నారు. ఆయన ప్రాతినిధ్యాన్ని నేను వహించకుండా దేవుని యొక్క నేచర్ని నేను ఎగ్జిబిట్ చేయట్లేదు అనుకోండి, నేనేం చేసినోడిని అవుతాను, కావాలని ఆయన ఉద్దేశాన్ని నేను మిస్ చేసినోడిని అవుతా. దాన్ని పాపం అన్నారు. మూడవది ఇనిక్విటీ, తెలుగులో అక్రమము. ఎవాన్ అనే మాట హెబ్రీ భాషలో, అనోమియా అనే మాట గ్రీకు భాషలో వాడారు. దాని అర్థం ఏంటంటే చెరపటం, డిస్టార్ట్ చేయడం. సపోజ్ ఎవడన్నా బొమ్మ వేస్తున్నారు లేదా ముగ్గేస్తున్నారు అనుకోండి, ఆ డిజైన్ని నేను అటు ఇటు చేశాను అనుకోండి, ఒరిజినల్ షేప్ ఏమవుద్ది, షేప్ చెడిపోద్ది, డిస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ పొల్యూషన్ ఉంటుంది. మంచి గాలిని మనం వాడే బండి వాడితే కార్బన్ మోనాక్సైడ్ దాంట్లో కలిసి దాంట్లో పొల్యూషన్ వస్తుంది. సో చెరపటం, వక్రీకరించడం, కలుషిత చేయడం, దీన్ని ఇనిక్విటీ అన్నారు. ఈ మూడిటిని అర్థం చేసుకోవాలా మానవుడి యొక్క పతనం అర్థం అవ్వాలంటే. దావీదు ఈ మూడిటిని ప్రతిదాన్ని నేమ్ చేసి కన్ఫెస్ చేశాడు, ప్రతిదాన్ని ఒప్పుకొని కన్ఫెస్ చేశాడు. ఈ మూడు ఏంటో చెప్పాను. ఈ మూడిటిని బైబిల్లో వీటిని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడో చూద్దాం. మనకి ఆదికాండం 3వ అధ్యాయంలో మనిషి ఏం చేసినట్టు కనిపిస్తుంది. మనకు జనరల్గా మనకు సండే స్కూలు కాన్సెప్ట్ ఏంటంటే పాపం. కానీ బైబిల్లో పాపం అనే మాట మొట్టమొదటిసారి ఎక్కడ కనిపిస్తుంది, జెనసిస్ 4:6లో కనిపిస్తుంది. 4వ అధ్యాయం 6వ వచనంలో పాపం అనే మాట కనిపిస్తుంది. 4వ అధ్యాయానికి ముందు పాపం అనే మాట కనిపించదు. 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఎట్ట కనిపిస్తుంది, కయ్యనికి దేవుడు వార్నింగ్ ఇస్తాడు, అరే నువ్వు సత్క్రియ చేసి నువ్వు తలెత్తుకుంటావు, చెయ్యకపోతే ఇదిగో పాపం వెయిట్ చేస్తుంది, నీ మీద టేక్ ఓవర్ చేయాలని పొంచి ఉంది అంటాడు. అంటే ఇంకా పాపం ఇంకా టేక్ ఓవర్ చేయలా. జెనసిస్ 4:6లో దేవుడిచ్చే వార్నింగ్. మరి జెనసిస్ 3లో ఏం జరిగింది, దేవుడు ఇంత పెద్ద సృష్టిని చేసి నరుల కంటే గొప్పోళ్ళైన దేవదూతల చేతుల్లో కూడా ఈ సృష్టిని పెట్టకుండా దీన్ని పరిపాలించే బాధ్యత ఎవరి చేతుల్లో పెట్టాడు, మనుషుల చేతుల్లో పెట్టాడు. దేవుడు నమ్మకంగా ఆదాము అవ్వలకి తన చేతి పని మీద అధికారాన్ని ఇచ్చాడు. వాళ్ళతో ఒక రిలేషన్షిప్లోకి దేవుడు ఉండి, ఒక నిబంధనలో ఉండి, దేవుడు వాళ్ళని నమ్మి వాళ్ళని ట్రస్ట్ చేసి ఆయన చేతి పని అంతట్లో తీసుకొచ్చి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఆదాము అవ్వలు ఏం చేశారు, నమ్మి ఇచ్చిన దేవుడితో సంబంధం కంటే దొడ్డిదారిలో వచ్చి మాట్లాడినోడితో సంబంధం పెట్టుకున్నారు. మీరు గమనించండి, ఆదాము పరిస్థితి ఏంటి. 2వ అధ్యాయం 7వ వచనంలో ఆదాముని దేవుడు నేలమంటితో నరుణ్ణి చేసి జీవవాయువు వదగా నరుడు. సో ఆదాము అక్కడ నిలబడి ఉన్నాడు విత్ ఊపిరి, ప్రాణం. 7వ వచనంలో ఆదాముని చేసి 8వ వచనం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, తోటనేసాడు, దానికి కంచేశాడు, దాంట్లో మొక్కలేసాడు, చెట్లు పెంచుతున్నాడు, ఇరిగేషన్ చేస్తున్నాడు. పొలం పని చేసేవాడు కాళ్ళు చేతులు ఎప్పుడని చూసారా, మనలాగా ఇట్లా స్ట్రైట్గా ఉండవు వాడు కాళ్ళు, ఇట్లా ఏళ్ళన్నీ ఇట్లా అయిపోయి వంక. ఎందుకంటే మట్టిలో ఆ రఫ్నెస్. అనుకుందాం ఆదాము
దేవుడు ఫెన్సింగ్ వేస్తూ ఉంటే, డాడీ ఇది ఎందుకు అంటే, నీ ప్రొటెక్షన్ కోసమే అని చెప్పుంటాడు కదా. అన్నిటిని సృజించిన దేవుడు ఆ చేతిలో బురదలో పెట్టి గుంటలు తీసి, పాదులు తీసి, విత్తనాలు వేసి, చెట్లు వేసి, వాటికి ఒక నదిని 4 పాయల కింద చేసి, మీరు గమనిస్తే ఇవన్నీ కూడా స్లేవరీలో, బానిసత్వంలో, బానిసలతో చేయించే పనులు బైబిల్లో మీరు తర్వాత చదివితే ఇవన్నీ కూడా. ఒక తండ్రిగా ఆయన పనిచేస్తున్నప్పుడు అడిగాడేమో, చూస్తున్నాడు కదా. ఆదాము 7వ వచనంలో ఆదాము చేశాడు కదా. సో దేవుడు ఆదాము కోసం చేస్తున్న ప్రతి పనికి ఆదాము ఎవరు? సాక్షి. ఎందుకు డాడీ ఇవన్నీ అంటే, అరే నీవు తినాలి కదా, ఆకలేస్తుంది కదా, నీకు ఆహారం కోసం. అంత పెద్ద సృష్టికర్త ఆయన తోటని నాటాడు. మాటతో అక్కడ మాట రాదు, ఆయన మాటతో సృజించినట్టు ఉండదు. ఏదెన్లో తూర్పు వైపు తోట, ఆయన వ్యక్తిగతంగా తోటనేసి తోటలోకి నీళ్లు తీసుకొచ్చి తోటని పెంచి ఫలాలు తీసుకొస్తా ఉంటే 8వ వచనం నుంచి 14వ వచనం దాకా దేవుడు చేస్తున్న పనిని ఆదాము ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఆదాముకి ఏం అర్థం అవ్వాలా? ఒరే నాకు కావాల్సిన భద్రత ఆయన చూసుకుంటున్నాడు, నాకు కావాల్సిన పోషణ ఆయన చూసుకుంటున్నాడు. ఇన్నిటిని సృజించిన ఆయన ఈ దేవదూతలు వీళ్ళందరూ ఈయన ఆరాధిస్తూ ఉంటే, నాకంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ సృష్టిలో ఉంటే వాళ్ళందరికంటే దేవుడు నాకు ప్రాధాన్యత. అదే కదా దావీదు అంది. నువ్వు మనుషుల గురించి ఆలోచించడానికి మనిషి ఏ పాటివాడు? ఆఫ్టర్ ఆల్ గడాడు. ఎందుకు ఈయన నా కోసం ఇంత చేస్తున్నాడు అని అన్నీ చేసి, ఇదంతా చేసిన తర్వాత ఆదాముని తీసుకొచ్చి ఆ తోటలో పెట్టి, నానా నువ్వు ఎన్ని తిను, ఏది కావాలంటది అదొక్కటి, అది వద్దులే అన్నాడు. అంటే 8వ వచనం నుంచి దేవుడు చేతులారా చేస్తున్న పనిని చూస్తా ఆయన 15వ వచనంలో తీసుకొచ్చి అక్కడ ఒక పనిలో పెట్టి, ఇవన్నీ తినొచ్చురా, ఇదొక్కటి మాత్రం తినబాక అన్నాడు. ఆదాముకి ఏమని రావాలి మైండ్లో? అరే ఇదంతా నా మేలు కోసం చేస్తున్నాడు కదా, అన్నిటి నాకు ఇచ్చేశాడు కదా, ఇంత గొప్ప గొప్ప సృష్టి ఉన్నా కూడా, ఇంత సృష్టిలో కూడా దేవుడు నన్నే నమ్మి నా చేతికి అప్పగిచ్చాడు కదా, అది వద్దన్నాడు కదా, వద్దన్నాడు కదా. ఎందుకో మంచిగా వద్దని ఉంటాడుగా. చుట్టాలందరి ముందు ఒక పెళ్ళిలో మా నాన్న ఆ మొహం మీద మూసి తిట్టాడు, నువ్వు చచ్చిపోతే బాగుండేది అనవసరంగా పుట్టావని. మా తమ్ముడు వాళ్ళు 2 తమ్ముళ్ళు ఉంటారు నాకు, నేను చచ్చిపోవాలని ప్రార్థనలు చేసేవాళ్ళు. మా ఆంటీ వాళ్ళు, మా చుట్టాలు, మా కజిన్స్తో ఎవరితో మాట్లాడితే నన్ను పిలిపించి, నువ్వేంట్రా మా వాళ్ళతో మాట్లాడుతున్నావు, నీలాంటి వాడితో మాట్లాడితే మా వాడి పరిస్థితి ఏమైపోద్ది, జీవితం ఏమైపోద్ది అని అడిగేవాళ్ళు. అది నా బతుకు. ఇక్కడ బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర అటు నుంచి ఒక ట్రాకు, ఇటు నాంపల్ నుంచి వచ్చి ఒక ట్రాకు, నాంపల్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళి ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది. సేమ్ ఇట్లాంటి స్పాటే బెంగళూరులో ఒకటి ఉంటుంది, బయ్యప్పన్హల్లి అని. ఇక్కడ బెంగళూరు ఎట్లా ఉంటుంది, అక్కడ బయ్యప్పన్హల్లి అని రైల్వే స్టేషన్ ఉంటుంది. చచ్చిపోదామని వెళ్ళి పడుకున్న పట్టాల మీద. పట్టాలు ఎట్లా ఉంటాయి, హ్యూమన్ వేస్ట్ ఉంటుంది, అది అయింది చొక్కాకి. ఆ స్మెల్కి పడుకోలేకపోయా, ట్రైన్ ఏమో రాట్లా, ఇక ఉండలేక లెగిసొచ్చా. అటువంటి పనికిరాని ఒకడిని పట్టుకొచ్చి దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. మా అమ్మకి క్యాన్సర్ వస్తే 11 రోజుల్లో మందులు లేకుండా దేవుడు హీలింగ్ ఇచ్చాడు. మా అమ్మని ట్రీట్ చేసిన ఎవరు అంటే ఒమేగా హాస్పిటల్ డైరెక్టర్ మోహన్ వంశీ, టీవీల్లో కూడా వస్తుంటాడు. పేర్లి భారతీదేవి చీరాల అని మోహన్ వంశీ గారికి చెప్తే ఆయన చెప్పేస్తాడు మా అమ్మ కేసు. నా దగ్గర డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంది మా అమ్మ హీల్ అయిన సంగతి. మా మినిస్ట్రీలో మా అమ్మని హీల్ చేసుకున్నాడు దేవుడు, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నాకు ఈ మార్చికి పెళ్ళయ్యి 26 సంవత్సరాలు అవుతాయి. నాకు పిల్లలు లేరు. అయ్యో పాస్టర్ గారు మీకు పిల్లలు లేరా, మీరు ఇట్లా ప్రార్థన చేయండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఈయన దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి ప్రార్థన. అరే ఎవడికి పనికిరాని జీవితం అక్కడి నుంచి ఎడదాకా తీసుకొచ్చాడు కదా దేవుడు, ఇన్నిచ్చాడు కదా దేవుడు. చచ్చిపోదాం అనుకున్నాండి, సావకుండా బతికించుకు తీసుకొచ్చాడు కదా దేవుడు. ఇన్నిచ్చినాడికి ఒక కొడుకుని ఒక కూతురు నీయడం తెలియదానికి ఇవ్వలేడా?
ఇవ్వగలడు, కానీ ఇవ్వలా. ఎందుకు ఇవ్వలా? ఇంత మేలు చేసినోడు ఆయన సాటిస్ట్ ఆ ఒక్కటి ఇవ్వకుండా నేను బాధపడితే చూడటానికి. ఇదేమో దాసనారాయణరావు సినిమా లాగా చదరంగం దేవుడు అక్కడ నుంచి ఈ సినిమా స్టోరీలా. బైబిల్ అది కాదు కదా, ఇది పరిశుద్ధమైంది, ఇది జీవవాక్యం. ఇది దేవుడు అట్లాంటి పనులు చేయడు కదా. ఇలా ఇస్తాడా? ఏమో, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ప్రభా లే ప్రభా, తుఫాన్ వచ్చింది ప్రభా అని పడవలో పడుకుని యేసు ప్రభుని లేపుతారు. లెగిసి అరే నేనంటే అంత విశ్వాసం మీకు అన్నాడా? ప్రభా కష్టం వచ్చింది ప్రభా అని రాళ్ళ నైట్ ప్రేయర్ పెట్టి దేవుడిని ప్రభా కష్టం ప్రభా కష్టం ప్రభా కష్టం ప్రభా అంటే దేవుడు మనల్ని చూసి అరే వీళ్ళకి ఎంత విశ్వాసం అనుకుంటాడా? నేనున్నా కదా పడవలో, చాలు కదా. నేనున్నా కదా నీతో, అది చాలు కదా. తుఫాన్ ఏంటి? నేను చెయ్యి సైగ చేస్తే ఆగిపోయేది అది. నేను చెయ్యి సైగ చేస్తే ఆగిపోద్ది. నేనున్నా కదా, తొందర ఎందుకు? ఆయన ఉన్నాడు కదా. అరే కళ్ళతో చూస్తున్నాడు ఆదాము, ఆయన చెయ్యి పెట్టి తోటేసి పళ్ళు తీసుకొచ్చి ప్రొటెక్షన్ వేసి ఇంత చేస్తున్నాడు. ఇన్ని తినమన్నాడు. ఈ మిగతా ఇన్నేమో ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయన నా కోసం పనిచేస్తున్నాడు. ఇన్ని తినమన్నాడు, ఒక్కటి వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? దుష్టుడు ఎప్పుడు కూడా ఆ ఒక్క దాని దగ్గరికి వెళ్తాడు. నన్ను ఎంతమందో మీరు ఎట్లయినా కానీ బ్రదర్ మీరు అవి చూడండి ఇవి చూడండి, అక్కడ మెథడిస్ట్ చర్చ్ వాళ్ళందరూ దారూరు జాతరకి వెళ్తారు. అక్కడ మిషనరీస్ ప్రార్థన చేసినవి ఆ చెట్టు బెరడు తింటే మీకు పిల్లలు పుడతారు, లేకపోతే ఈ సేవకుడి దగ్గరికి ఆశ. ఎందుకు వాళ్ళందరి దగ్గరికి? సాతాను తీసుకెళ్తాడు. వీళ్ళు అంత నమ్మకంగా దేవుడు ఆయన్ని సృజించి ఆయన కళ్ళ ముందు ఇవన్నీ చేసి ఆయన పన్ను అప్పగిచ్చి అరే నువ్వు ఒక్కడివే మంచిది కాదు, నువ్వు ఒక్కడివే చేయలేవు ఆగు పని అని సాటి అయిన సహాయాన్ని కూడా ఆయన చేసి మళ్ళీ తీసుకొచ్చి ఆదాము దగ్గర పెడితే, అంత నమ్మకాన్ని దేవుడు వాళ్ళ పట్ల చూపిస్తే, అంత ప్రేమ వాళ్ళ పట్ల దేవుడు చూపిస్తే, ఆ ఒక్కటి ఏదో తక్కువ ఉంది చూసారా, ఆ ఒక్కదాని గురించి ఎవడో దొడ్డుదారిలో నుంచి వచ్చి మాట్లాడినాడు మాట విని ఆడి మాట నమ్మి వాడు చెప్పిన పని చేశారే కానీ నమ్మకం పెట్టుకుని నమ్మిన దేవుడిని ఏం చేశారు? నమ్మక ద్రోహం చేశారు. ఆదికాండం 3వ అధ్యాయంలో ట్రాన్స్గ్రెషన్ జరిగింది. అందుకే పౌలు గారు రోమా 5:12 ఒకని అపరాధం వల్ల మరణం వచ్చిందని రాస్తాడు. పాపం అని రాయడు అక్కడ, బై వన్ మ్యాన్స్ ట్రాన్స్గ్రెషన్ అని రాస్తాడు. వన్ మ్యాన్స్ ట్రాన్స్గ్రెషన్. నమ్మకం పెట్టుకున్న దేవుణ్ణి నమ్మక ద్రోహం చేశారు. దేవుడు నమ్మి సృష్టి మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెడితే ఆయన పట్ల నమ్మక ద్రోహాన్ని చేశారు. దేవుడిచ్చిన మహిమ కంటే సొంతగా మహిమని సంపాదించుకుందాం. ఎందుకు? మంచి చెడు ఏదో తెలిస్తే నాకు కావాల్సినవి నేను సంపాదించుకోవచ్చు. దేవుడిచ్చింది కాదు, దేవుడిచ్చింది కాదు, నాకు కావాల్సింది నేను సంపాదించుకోవచ్చు. లోకంలో పొజిషను, లోకంలో జ్ఞానం ఇదంతా ఇదే. అందుకే యేసయ్య ఏమన్నాడు తెలుసా? అరే ఏమి తిందుమో అని ఏమి ధరించుకోవద్దుమో అని మత్తయి 6లో అన్నాడు కదా. యోచన కలిగి ఉండద్దు. లిల్లీ పువ్వులు చూడండి, సొలొమోను అంత డబ్బులున్నాడు, ఆయన మహిమలో కూడా అటువంటి డ్రెస్సు అంత అందంగా డ్రెస్ వేసుకోవాలా. కాకుళ్ళు చూడండి, ఆడి గోదాములు లేవు. ఒకడు తన కొడుకు రొట్టెని అడిగితే రాయినిస్తాడా, చేపను అడిగితే పావునిస్తాడా? చెడ్డవాళ్ళు ఉండి మీ బిడ్డలకు మీరు మంచి ఇస్తారు కదా, పరలోకంలో ఉన్న తండ్రి మీకు ఎంత ఇస్తాడు? లోకస్తులు వీటి వెనకాల పోతారు. యేసు ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. పౌలు కూడా ఏమంటాడు? ఏమి తిందామో ఏమి ధరించుకున్నామో దాంట్లో తృప్తిపడి ఉండండి. సంతుష్టి కలిగిన దైవభక్తి గొప్ప లాభసాధకం. ధనాపేక్ష సకల కీడుకి. మనం దేవుడిచ్చిన దాంట్లో ఉంటే దేవుడిచ్చే మహిమ మన మీద నిలబడుతుంది. అట్లా కాకుండా గొప్పదనం మనం సంపాదించుకోవాలా, పేరు మనం సంపాదించుకోవాలా, మన మహిమను మనం సంపాదించుకోవడానికి మనకి తెలివితేటలు కావాలని చెప్పి మానవుడు వాడు సొంత కష్టాలు, వాడు సొంత కృషి మీద వాడు
పని చేయడానికి వాడు ప్రయత్నం చేసిన రోజున అది దేవుడు మహిమ నుంచి వాడిని తోసేస్తుంది. ఏమైంది మానవుడి తెలివితో? ఇన్ని భవనాలు కట్టుకున్నాడు, ఎంత సైన్స్ డెవలప్ చేసుకున్నాడు, కంటికి కూడా కనిపించని ఒక చిన్న వైరస్ దెబ్బకి ముక్కు నోరు మూసుకుని తలుపులు మూసుకుని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. దేవుడిచ్చే మహిమ వేరు, మనం సంపాదించుకునే మహిమ వేరు. సాతాను ఇప్పటికీ నరుల్ని ఏ పాయింట్లో దేవుడి పట్ల నమ్మక ద్రోహం చేస్తుంది తెలుసా? ఆయనేమో మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది కావాలో అది మీకు అనుగ్రహించబడుతుంది, నేను ఇస్తా. సాతాను ఏం చెప్తారు తెలుసా? ముందు మన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం వాళ్ళు నేర్చుకుంటే, ఒక మంచి జాబులో సెటిల్ అయితే, ఆ తర్వాత దేవుడు. బైబిల్ ఏమో మొదట నా నీతి నా రాజ్యం, దాని తర్వాత మన అవసరతలు. ఆయన ఇస్తాడు, అది మనకు అవసరంలా, ఆయన ఇస్తానన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ముందు మన అవసరతలకు సంపాదించుకోవడం కోసం మన కాళ్ళ మీద మనం నిలబడితే అప్పుడు కొంచెం ప్రశాంతంగా దేవుడి రాజ్యం. వాళ్ళు జ్ఞానులని తలంచు వాళ్ళ వాదమునందు వ్యర్థులైపోయారు, వాళ్ళ అవివేక హృదయము అంధకారం అయిపోయిందని రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు రాస్తూ ఉంటారు. సాతాను మనల్ని పిచ్చోళ్ళు చేసింది. పోషించే తండ్రి, భద్రపరిచే తండ్రి, కాపాడుకునే తండ్రి, మన కోసం అవసరమైతే కుమారుణ్ణి బలిచ్చే తండ్రి మనకుంటే, మన జీవితం గురించి మనమే వరి అయ్యి, అరే నువ్వు వరి అయితే మూరెడు కూడా పెంచుకోవాలేరా, నువ్వు ఎత్తుని నువ్వు ఎందుకురా వరి అవుతున్నావు అని దేవుడు చెప్తున్నా, మనం ఆ వరి అయిపోయి మనంతట మనమే ఏదో సాధించేసుకుని, మనకంతట మనమే సెక్యూరిటీని సంపాదించుకొని, మన పిల్లల్ని మన కష్టార్జితం మీద వాళ్ళని భద్రంగా మనం సెటిల్ చేయాలని నమ్మకంగా మన జీవితాన్ని అప్పగించిన దేవుడికి మనం ఈ లోకంలో ఉన్న ఫిలాసఫీ ద్వారా, దుష్టుడి ఫిలాసఫీ ద్వారా మనం దేవుడి పట్ల నమ్మకత్వాన్ని చూపించకుండా నమ్మక ద్రోహం చేస్తూనే ఉన్నాం, ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు దాకా. నమ్మి ఇచ్చాడు దేవుడు గొర్రెలు కాసుకునేవాడికి రాజుగారి పదవి. నమ్మకాన్ని ఏం చేశాడు దావీదు? అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? నా అపరాధం పోవునట్లు నన్ను బాగా నేను నీ నమ్మకాన్ని వమ్ము చేశాను ప్రభువా. ఆయన ఒప్పుకున్నాడు. నేను ఈరోజు ఇక్కడితో ఆపుతున్నా. కళ్ళు మూసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. సర్వోన్నతుడైన దేవుడు ప్రభా, ఈ సృష్టిలో మాకు అర్థం కానివి, మాకంటే గొప్పవి, మాకంటే ఘనమైనవి మీరు సృజించినవి నాయన, జీవము కలిగినవి, జీవము లేనివి అనేకం ఉన్నాయి ప్రభా. ఈరోజు ఈ ఆకాశవాసుల గురించి కొన్ని మాటలు మేము విన్నప్పటికీ ప్రభా, అది మా మానవ జ్ఞానానికి, హ్యూమన్ కాంప్రహెన్షన్ కంటే మించినవి ప్రభా. ఇంత ఉన్నతమైన సృష్టి చేసి ప్రభా, మీరు నరులుగా నీ ప్రతినిధులుగా మమ్మల్ని నమ్మి నీ అధికారాన్ని మా చేతుల్లోకి ఇచ్చినప్పుడు ప్రభా, మేము మా వ్యక్తిగతమైన పేర్లని మేము సంపాదించుకోవడానికి, మా భద్రత మేము చూసుకోవడానికి, మా పోషణ మేము చూసుకోవడానికి మీరు మా పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని మేము వమ్ము చేస్తున్న సమయాలు, సందర్భాలు అనేకం ఉన్నాయి ప్రభా. అయినా ఒకవేళ అది మీరు మా జీవితంలో ఏదన్నా జ్ఞాపకం చేస్తున్నది ఉంటే మీ సన్నిధిలో మేము ఒప్పుకుని నాయనా మరలా నీతో సమాధాన పడగలగటానికి నాయనా నీ కుమారుని యొక్క రక్తంతో మమ్మల్ని కడిగి మీరే మమ్మల్ని సంసిద్ధుల్ని చేయమని ఈ సమయాన్ని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.